ఇరాన్లో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పుతున్నాయి. ఇరాన్ సుప్రీం నాయకుడు సయ్యద్ అలీ హుస్సేనీ ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కుతున్నారు. తమకు మత ఛాందస్వాదుల నుంచి విముక్తి కల్పించాలని దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఇరాన్ షా కుమారుడు పహ్లావి గురు శుక్రవారాల్లో దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శన నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాజధాని టెహ్రాన్తో పాటుగా దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో తమకు మత ఛాందస్వాదుల పాలన వద్దు అంటూ నిరసన ప్రదర్శనలో ప్రజలు పాల్గొంటున్నారు. మరోవైపు ఇరాన్ భద్రతా దళాలు నిరసన ప్రదర్శన ఉక్కుపాదంతో అణిచివేస్తున్నాయి. ఇక ప్రజలు ప్రవాసంలో ఉన్న క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లావిని ఆహ్వానిస్తున్నారు. మత ఛాందస్వాదుల పాలన కంటే పహ్లావీల పాలన మెరుగ్గా ఉందన్నారు. తాజాగా ఇరాన్లో జరుగుతున్న పరిణామాలపై ఒక లుక్ వేద్దాం. ఇరాన్లో పరిస్థితులు పూర్తిగా దిగజారిపోతున్నాయి. ఇస్లామిక్ మత నాయకుడు అలీ హుస్సేన్ ఖమేనీకి వ్యతిరేకంగా యావత్ దేశం ఒక్కటైంది. 1979లో ఇరాన్ షాను గద్దెదించడానికి జరిగిన ఉద్యమాన్ని ప్రస్తుతం తలపిస్తోంది. యావత్ దేశ ప్రజలు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సామాన్య ఇరాన్ పౌరుడు పెరిగిపోతున్న నిత్యావసర ధరలతో సతమతమవుతున్నాడు. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరుకుంది. మరోవైపు నిరసనకారులపై భద్రతా దళాలు కొరడా జురిపిస్తున్నాయి. మరోవైపు ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తి నినదిస్తున్నారు. దేశంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించడంతో ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులను అలాగే ఇంటర్నేషనల్ కాల్స్ను నిలిపివేశాడు. ప్రభుత్వంతో పాటు దేశంలోని న్యాయ వ్యవస్థ, భద్రతా అధికారులు ప్రజలను నిరసన కార్యక్రమాలను పక్కనబెట్టి బుద్ధిగా ఇళ్లకు వెళ్లండి, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అయితే ప్రవాసంలో ఉన్న క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లావి విదేశాల నుంచి ఇరాన్ పౌరులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడని ఖమేనీతో పాటు ప్రభుత్వం అనుమానిస్తోంది. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ షా దేశం విడిచి పారిపోయారు. ఆయన అనారోగ్యంతో చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు ప్రిన్స్ రెజా పహ్లావి ఇరాన్లో కాలుమోపాలని చూస్తున్నాడు. నిరసనకారులు షాకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం కూడా నిరసనకారుల వెనుక క్రౌన్ ప్రిన్స్ ఉన్నాడని అనుమానపడుతున్నారు. ప్రవాసంలో ఉన్న పహ్లావి నిరసనకారులను గురువారం, శుక్రవారం రాత్రి 8 గంటలకు భారీ ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాత్రి 8 గంటలకు టెహ్రాన్ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే పహ్లావి పిలుపు మేరకు టెహ్రాన్లో నిరసనలు మిన్నంటాయి. నియంతా నశించాలి, ఇస్లామిక్ రిపబ్లిక్ నశించాలి అంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదే సమయంలో షాను ప్రశంసించారు. ఇది చివరి యుద్ధం, పహ్లావి తిరిగి వస్తాడు అంటూ నినదించారు. ఇరానియన్ పౌరులు తమకు ఈ రాత్రి స్వాతంత్ర్యం కావాలని డిమాండ్ చేశారని పహ్లావి అన్నారు. దీంతో ప్రభుత్వం అన్ని రకాల టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థను నిలిపివేసింది. పహ్లావితో కాంట్రాక్టులో ఉన్న ఇంటర్నెట్తో పాటు ల్యాండ్ లైన్, శాటిలైట్ సిగ్నల్స్ను కూడా జామ్ చేస్తుందన్నారు పహ్లావి. యూరోపియన్ నాయకులు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేతులు కలపాలని కోరారు. కాగా ట్రంప్ ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చాలని చూస్తున్నాడు. పహ్లావిని తిరిగి గద్దె ఎక్కించాలని చూస్తున్నాడు. ఇరాన్ పౌరులకు సాంకేతికంగా, ఆర్థికంగా, దౌత్యపరంగా సాయం అందించాలని, కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించడానికి సహకరించాలని కోరారు పహ్లావి. ఇరాన్ ప్రజల గొంతును యావత్ ప్రపంచం వినాలని ఆయన కోరారు. తమ పౌరుల గొంతును నొక్కడానికి వీల్లేదని అంటున్నారు పహ్లావి. ఇరాన్లో ఖమేనీకి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసి పడుతోంది. దేశంలోని అన్ని నగరాలతో పాటు పట్టణాలకు, గ్రామీణ ప్రాంతాలకు కూడా నిరసనలు విస్తరించాయి. గురువారం కూడా పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డెక్కారు. నిరసనకారులకు మద్దతుగా టెహ్రాన్లో నగరంలో మార్కెట్లు అన్నీ మూతబడ్డాయి. భద్రతా దళాలు కాల్పుల్లో సుమారు 42 మంది ప్రాణాలు కోల్పోగా 2270 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరాన్ పౌర ప్రభుత్వంతో పాటు ఇరాన్ సుప్రీం లీడర్ను వెంటనే దిగిపోవాలని ప్రజల నుంచి ఒత్తిడి పెరిగిపోతోంది. దుబాయ్ నుంచి ఇరాన్కు మొబైల్ ఫోన్లతో పాటు ల్యాండ్ లైన్కు కాల్ చేసినా కాల్స్ కలవడం లేదు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఈ ఉద్యమానికి ప్రత్యేకంగా నాయకుడంటూ ఎవరూ లేరు. ప్రవాసంలో ఉన్న పహ్లావి పిలుపు ఇవ్వడంతో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. అయితే గతంలో నిరసనకారులకు ఎవరూ నాయకత్వం వహించకపోవడంతో నిరసనలను ప్రభుత్వం ఉక్కుపాదంతో
ఉక్కుపాదంతో అణిచివేసింది. ఇక ఇరాన్ విషయానికే వస్తే భద్రతా దళాలు అరెస్ట్ చేస్తాయని భయపడి పలువురు చోటామోటా నాయకులు ఇతర దేశాలకు పారిపోయారు. ప్రస్తుతం నిరసనలకు దారితీయడానికి గల కారణం విషయానికొస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుంగిపోయింది. మరోవైపు ద్రవ్యోల్బణం చుక్కలనంటింది. మరోవైపు పాశ్చాత్య దేశాల ఆంక్షలు రాజకీయ, సామాజిక స్వేచ్ఛ లేకుండా చేసింది ఖమేనీ ప్రభుత్వం. మరోపక్క కరెన్సీ దారుణంగా పడిపోయింది. $1 కొనుగోలు చేయాలంటే 14 లక్షల రియాల్స్కు పడిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తేలిగ్గానే ఊహించుకోవచ్చు. డిసెంబర్లో ద్రవ్యోల్బణం 52% ఎగబాకింది. దీంతో ఇరాన్ ప్రజల కనీస అవసరాలు తీర్చడం లేదు. అందుకే ప్రజలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇరాన్ సివిలియన్ ప్రభుత్వం ప్రెసిడెంట్ పెజెష్కియాన్ నిరసనకారులతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు పంపారు. ఇరాన్ ప్రభుత్వం కూడా నిరసనకారులను ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తోంది. భద్రతా సిబ్బంది డ్రోన్ల సహకారంతో లొకేషన్ గుర్తించి అక్కడ నిరసనకారులపై లాఠీ చార్జీతో పాటు బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. ఇక నిరసనకారులు కూడా భద్రతా సిబ్బందిని ధీటుగా ఎదుర్కొంటున్నారని పార్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. టెహరాన్ శివార్లలోని ఒక పట్టణంలో పోలీస్ కల్నల్ను ఒక వ్యక్తి కత్తులతో దాడి చేశాడని చెబుతున్నారు. అలాగే లోర్డేగాన్ అనే నగరంలో ఒక వ్యక్తి భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపి ఇద్దరిని చంపాడని వార్తలు వచ్చాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇరాన్లో తరచూ ప్రజలు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. 2022లో మాషా అమీనీని హిజాబ్ సరిగా ధరించలేదని పోలీసు కస్టడీలో చంపేసిన తర్వాత యావత్ దేశం రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పింది. పాశ్చాత్య దేశాలు ఆంక్షలు, ఇజ్రాయెల్తో 12 రోజుల పాటు యుద్ధంతో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చితికిపోయింది. మరోపక్క ట్రంప్ మాత్రం నిరసనకారులకు మద్దతుగా నిలిచారు. నిరసనకారులతో కఠినంగా వ్యవహరిస్తే తాను కఠినంగా వ్యవహరిస్తానని ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే ట్రంప్ పహ్లావీని వెనకేసుకు వస్తున్నాడా లేదా అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఖమేనీని తప్పించి ఆయన స్థానంలో పహ్లావీని కూర్చోబెట్టాలని తెర వెనుక సూత్రధారుడు ట్రంప్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చుక్కలనంటాయి. నిరసనకారులపై పోలీసులు లాఠీలు జులిపిస్తున్నారు. అయితే తాజాగా ఒక మహిళ నోటి నుంచి రక్తం కారుతున్నా భయపడకుండా టెహరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. పోలీసులు కొట్టినా చంపినా తాను భయపడను, 47 సంవత్సరాల క్రితమే తాను చనిపోయా, ఇప్పుడు చనిపోలేదని ఆమె గట్టిగా అరిచారు. అయితే ఆమె నోటి నుంచి కారుతోంది రక్తమా లేక ప్రభుత్వానికి నిరసన తెలపడానికి పెయింట్ లాంటిదేమైనా రాసుకువచ్చారా తెలియదు. 47 సంవత్సరాల క్రితం 1979లో ఇస్లామిక్ విప్లవం పేరుతో ఇరాన్ షా మహ్మద్ రెజా పెహ్లావీని గద్దెదించారు. అప్పటి నుంచి ఇరాన్ మత పాలకుల చేతిలోకి వెళ్లిపోయింది. ఇస్లామిక్ రిపబ్లిక్ పాలనతో ఇరాన్ మహిళలు పూర్తిగా విసిగిపోయి రోడ్డెక్కి గలం విప్పాల్సి వస్తోందన్నారు. 47 ఏళ్ల క్రితమే తమ హక్కులు లాగేసుకున్నారు. స్వదేశంలోనే తాము బందీలుగా ఉన్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం విప్పినందువల్ల తాము కోల్పోయేది ఏమీ లేదన్నారు. పలువురు నిరసనకారులు పహ్లావీకి అనుకూలంగా ప్రశంసిస్తూ నినాదాలు చేశారు. ఇదే చివరి పోరాటం, పహ్లావీ ఇరాన్ వస్తాడు, తమ బతుకులు బాగుపడతాయన్న ఆశతో ఉన్నారు స్థానిక ఇరానియన్లు. మరి ఇరాన్లో పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయో కాలమే చెప్పాలి.